వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాణాలు పలంగా పెట్టి పనిచేసే ఎలక్ట్రీషియన్లకు రక్షణ భద్రత కల్పించేందుకు శ్రీకారం చుట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి. పిఠాపురంకి సంబంధించి సుమారు 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లకు తన సొంత నిధులతో కిట్లు అందజేసిన పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో మానవ వనరులు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి కింజరపు. శ్రీకాకుళంలో షైనింగ్ స్టార్స్ 2025 అవార్డ్స్ ఫెసిలిటేటింగ్ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించిన రామ్మోహన్ నాయుడు. మా చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో ఓ కుటుంబం రగిలిపోతున్న మాజీ మంత్రి. కాపు నేత ముద్రగడ. నాకు వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలు తప్ప వేరే సమస్యలు లేవు మీడియాకు వివరించిన పద్మనాభం. యోగా వలస మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కలుగుతుందన్న స్పష్టం చేసిన అనకాపల్లి జిల్లా కలెక్టర్. యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎలమంలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కార్యక్రమంలో పాల్గొన్న విజయకృష్ణ. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసేలా ఎలక్ట్రీషియన్లకు రక్షణ భద్రత కల్పించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లకు తన సొంత నిధులతో కొనుగోలు చేసిన ఎలక్ట్రీషియన్ కిట్లను ఎలక్ట్రీషియన్లకు కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు వియ్యాపు రామన్నరాజు, పెద్దిరెడ్ల నందిబాబు, బండారు నాగశ్రీనివాస్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఎలక్ట్రికల్ యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురం ఎలక్ట్రికల్ యూనియన్ తరపున మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఒక ఎలక్ట్రీషియన్గా మాకు ఎన్ని బాధలు ఉంటాయో, మాకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ప్రత్యేకించి గుర్తించినందుకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయనకి మమ్మల్ని గుర్తించి, అంటే ఇది మన పిఠాపురం మండలంలో మల్లం గ్రామంలో ఒక ఎలక్ట్రీషియన్ ఒక మోటార్ బిగించడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ఆ విషయంపై ఆయన ఎంతో బాధ చెంది దాని మీద స్పందించి మా పిఠాపురం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే ఉండగా ఇటువంటి బాధాకరమైన విషయాలు జరగడం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యానని చెప్పేసి ఆయన వీళ్ళందరూ పిఠాపురంలో ఎంతమంది ఎలక్ట్రీషియన్ ఉంటారు, ఎందుకని అతను యాక్సిడెంటల్గా చనిపోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన కూలంకషంగా పరిశీలించి, అంటే సేఫ్టీ కిట్లు అవి లేకపోవడం మూలంగా కూడా కొంచెం శాతం ఈ మరణానికి కారణమని గుర్తించి మా అందరికీ కూడా ప్రత్యేకించి పిఠాపురంలో ఎంతమంది ఉంటారు ఏంటని చెప్పేసి ఎంక్వైరీ చేపించి కలెక్టర్ గారి ద్వారా 320 మంది సుమారు పనిచేస్తున్నారు కనుక వాళ్ళందరికీ సేఫ్టీ కిట్లు ఇవన్నీ ముందు అర్జెంటుగా ఏర్పాటు చేయాలి. నా సొంత నిధులతో 16 లక్షల రూపాయలు విలువ చేసే కిట్లను నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పేసి అని నిన్న ప్రత్యేకించి ముఖ్యంగా ఎంతమంది ముఖ్య సభ్యులు ఉంటారో అని చెప్పేసి అని ఒక 100 మందిని 3 బస్సులు పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి ఆయన సానుకూలంగా స్పందించి మా అందరికీ కిట్లు అందించి సేఫ్టీ ప్రికాషన్స్ అవి చెప్పి, మీరు ప్రాణం పోతే తిరిగి రాదు కనుక మీరందరూ మీరు ఎన్ని సేఫ్టీ కిట్లు వేసుకున్నా మీరు జాగ్రత్తగా పనిచేయడం ముఖ్యమని చెప్పి ప్రత్యేకించి మాకు చెప్పి మమ్మల్ని ఈ విధంగా గుర్తించి మాకు కిట్లు ఇచ్చి మమ్మల్ని స్పందించి మమ్మల్ని పంపించినందుకు ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మాకు ఇంచుమించులో గవర్నమెంట్లు మారాయి, ఎమ్మెల్యేలు మారారు, ఇవన్నీ మారారు. మా బాధలో ఇంచుమించులో 30 ఏళ్ళుగా నా అనుభవంలో 30 ఏళ్ళుగా నేను పనిచేస్తున్నాను. ఈ 30 ఏళ్లలో కూడా చాలామంది ఎమ్మెల్యేలకు కూడా మేము మా ఇబ్బందులు ఇవ్వని చెప్పేసి చాలాసార్లు మేము మా దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. ఎవరు ఇప్పటికొచ్చి పూర్తిగా స్పందించలేదు. అయితే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి మేము అలాగా 30 సంవత్సరాలుగా పనిచేసుకుంటున్నామండి. 14 సంవత్సరాలుగా ఒక యూనియన్ అసోసియేషన్ మెయింటైన్ చేస్తున్నాం. కానీ మేము మీటింగ్ పెట్టుకోవడానికి సరైన వసతి లేదు మాకు. ఏదో ఆ గుడిలో ఈ గుడిలో మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది కనుక మాకు ఏమన్నా అవకాశం ఉంటే గవర్నమెంట్ స్థలం ఏర్పాటు చేసి మనకి ఏమన్నా ప్రత్యేక దాని ఒక బిల్డింగ్ వేసుకుని ఏర్పాటు చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దానికి కూడా స్పందించి ఆయన కలెక్టర్ గారికి కూడా వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం దాని మీద స్పందించాలని చెప్పేసి మీరు అర్జెంటుగా వాళ్ళకి ఆ వసతి ఏర్పాటు అయ్యేలా చూడమని చెప్పేసి కూడా స్పందించడం జరిగింది. అలాగే ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, నిరుపేదలకి ఇళ్ల స్థలాలు లేక ఈ చేసుకున్న పనుల మీదే ఆధారపడి అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పని చెప్పగానే
దాని మీద కూడా స్పందించి ప్రత్యేకించి మీకు ఇళ్ల స్థలాలకి మేము ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అలాగనే మేము 30 ఏళ్ళుగా పనిచేసుకుంటున్నాము, కానీ మా పిల్లలందరూ ఐటీఐలు డిప్లొమాలు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గం తరపున ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో కానీ ఒక గవర్నమెంట్ సెక్టార్లో కానీ జాబులు వచ్చే విధంగా మాకు మొట్టమొదటి అవకాశాలు ఇప్పించమని కోరడం జరిగింది. దాని మీద ఆయన స్పందించి ప్రతి 3 నెలలకు ఒకసారి ఎలక్ట్రికల్కి సంబంధించి నేను ప్రత్యేకించి జాబ్ మేళా పెట్టిస్తానని మాట్లాడడం జరిగింది. ఇన్ని హామీలు ఇచ్చారు. అందరిలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రత్యేకించి మా మీద దృష్టి పెట్టి మా హామీలను నెరవేరుస్తారని మరోసారి మా యూనియన్ తరఫున కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 10వ తరగతి ఇంటర్మీడియట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ 2025 అవార్డ్స్ ఫెసిలిటేటింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్ర మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి సోమవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆనందమయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులకు ప్రతిభా అవార్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనేదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లక్ష్యం అన్నారు. మంచి విద్యను అందించేందుకు 17,000కు పైగా టీచర్లను డిఎస్సి ద్వారా ఎంపిక చేస్తున్నామని చెప్పారు. కష్టపడి చదువుకున్న యువతే రాష్ట్రానికి భవిష్యత్తు సంపద అని కొనియాడారు. కష్టపడి చదువుకున్నాను కాబట్టే నాకు కేంద్ర మంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు అవకాశం కల్పించారన్నారు. చదువుకున్న యువత ప్రతి ఒక్కరూ ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రత్యేక ఎసెట్ అన్నారు. షైనింగ్ స్టార్స్ అవార్డు సాధించిన ప్రతి ఒక్కరికి వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుట్కర్, శ్రీకాకుళం నర్సన్నపేట శాసనసభ్యులు గొంటు శంకర్, ఒగ్గు రమణమూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు యువ నాయకులు లోకేష్ అన్న గారు రూపకల్పన చేసినటువంటి షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాం ఈరోజు జిల్లాలో ఎంతో వైభవంగా ఈరోజు చేసుకున్నాం. అందులో నాకు అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు, స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు, కలెక్టర్ గారు, అలాగే నర్సంపేట శాసనసభ్యులు మేమందరం పాల్గొనే అవకాశం దక్కింది. మరి ముందుగా ఈ వేదిక ఈ యొక్క కార్యక్రమం చూసిన తర్వాత మొట్టమొదటి ధన్యవాదాలు అనేది లోకేష్ అన్న గారికి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టి 10వ తరగతి ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు, అందరూ టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఒక భవిష్యత్తుకి ఇంకొక మంచి పునాది పలికే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగట్లేదు. మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ప్రతి ఒక్క మండలంలో కూడా ఎవరైతే టాప్ పర్ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంచి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం కూడా 20,000 రూపాయలు వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి భవిష్యత్తులో ఎడ్యుకేషన్తో ఒక మంచి సంబంధం ఏర్పరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. మా జిల్లాలో ఇంతమంది పర్ఫార్మర్స్ ఒకే వేదిక మీద కలుసుకోవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇందాకే నేను పంచుకున్నాను, జూన్ 9 అంటే నేను 8 సంవత్సరం ప్రమాణ స్వీకారం చేసిన రోజు కేంద్ర మంత్రిగా. అటువంటి రోజు మళ్ళీ ఈరోజు పిల్లలతో, మన భావితరాలతో, అందులో మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులతో ఈరోజు కలుసుకొని వాళ్ళతో పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకందరికీ కూడా రేపు భవిష్యత్తులో ఏమవ్వాలి, రేపు వాళ్ళు ఏ రకంగా ముందుకు రావాలి, వాటన్నిటి మీద కూడా మంచి ఆలోచనలు ఇచ్చే విధంగా కార్యక్రమం జరిగింది. మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకి తెలుసు, దేశంకి తెలుసు ఎంత విజనరీగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారని. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నా, ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి నగరాలు మనం నిర్మించుకున్నామన్నా అందులో ప్రధానమైనటువంటి పాత్ర చంద్రబాబు నాయుడు గారు ఉంది. ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తుంది. మా 2 కుటుంబాలకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయి. మా చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగిలిపోతున్నారు. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే 100% నా చిన్న కొడుకు కారణము. మా అబ్బాయిని దూరం చేస్తే వారి ఇంటికి చేరుతాను అనుకుంటున్నారు. అది ఈ జన్మకు జరగదు. మీ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. నాకు వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలు తప్ప వేరే సమస్యలు లేవు. నన్ను బంధించి ఉంచడం మానేసి కంగా హింసించడం,
ఎవరి తరం కాదు. మీకు దమ్ము ఉంటే కాపు రిజర్వేషన్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయించి డబ్బా కొట్టుకోండి. మీ అపాయింట్మెంట్లు చీఫ్ పబ్లిసిటీ కోసం దిగజారి బ్రతకకండి అని ముద్రగడ పద్మనాభం లేఖలో ప్రస్తావించారు. ముందుగా మీ యజమానులకి మీకు నా నమస్కారాలండి. ఈ మధ్య మా కుటుంబంపై ఓ కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చేయండి. అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయండి. అయ్యా, మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తూ ఉన్నారు. బిందులు నిండిపోతున్నాయండి ఆ కళ్ళ నీళ్ళు. వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు, నిత్యం ఏడుస్తూనే ఉంటున్నారు. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుతూనే ఉంటున్నారు. అయ్యా, ఓరలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. అయ్యా, వాళ్ళకి వచ్చే పోయే కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా వారిని ఏమైనా డబ్బులు అడిగామా, వారు సాయం కోరామా? ఏమీ లేదే. వారి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను. నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని, మా చిన్న కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తూ ఉన్నారు. అయ్యా, తప్పు తప్పు తప్పు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నాడు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నారు. కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకునే వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు. అయ్యా, మాకు నా కొడుక్కి నాకు మనస్పర్ధ పెంచి దూరం చేస్తే వాళ్ళ గర్భకు వస్తానమని చెప్పి అనుకుంటున్నారండి. చస్తే ఈ జన్మ కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మం ఎక్కను. ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు, నా కొడుక్కి, మా వీంకుడు శివాజీ గారికి మనస్పర్ధ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆపండి, తప్పు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే. ఎందుకు నా గురించి ఎడుతూ ఉన్నారు మీరు? బిందులు కళ్ళ నీళ్ళు గచ్చేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు ఆ కంటితోటి. ఇంకో మాట చెప్తున్నాను, నా కొడుకే కాదు, నా మనవరాలను కూడా రాజకీయాలు దింపుతాను. మనవరాలు ముఖ్యమంత్రి స్థాయి తీసుకెళ్తాను. మనవరాల తర్వాత మనం కూడా రాజకీయాలు దింపుతాను. ఎవరు ఎన్ని ఏడిచినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఏడిసేవాడిని ఇంకా ఏడిపించడం కోసం నా మనవరాలు రాజకీయాలు దింపుతాను. ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. మనవరాలని మనం కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి. వదిలిపెట్టను. ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు నేను. వీళ్ళకి నాకు సంబంధం ఏంటి? అయ్యా, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. పిచ్చిగా వాక్కండి, పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి. ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది. 3 నెలలు నేను రాజమండ్రి హాస్పిటల్ రోజు వెళ్ళి వైద్యం చేయించాను. ఈ అమ్మాయి 3 వారానికి 10 రోజులు వచ్చి కూడా చూడడానికి అలో అంతే. వీళ్ళు సేవ చేశారట తల్లికి. నా కొడుకు 24 గంటలు నా సేవ చేస్తుంటే ఏడుతూ ఉన్నారు వీళ్ళు. వారం రోజులకు 1 గంట సేవ. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొత్తూరు గ్రామంలో దనదిబ్బలో వద్ద యోగా ఆసనాలతో అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అధికారులు, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో సుమారుగా 3,000 మంది దాకా పాల్గొన్నారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ యోగా చేయటం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా చేయటం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుందని, యోగాని జనచర్య అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడం పక్కకి, మళ్ళీ నిటారుగా కుడి పక్కకి. సంఘటన మంత్రం చెప్తాం, అందరూ అనుసరించాలి. ఓం సంగచ్చధ్వం. శ్వాస విడిచిపెడుతూ కిందకి శ్వాస తీసుకుంటూ మళ్ళా ప్రారంభ స్థితికి వస్తాం. ఇక డీటెయిల్స్లోకి వెళితే పట్టణంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శీల గోవింద సత్యనారాయణ ఆదేశాల మేరకు ఇటీవలే అమరావతి మహిళలను కించపరిచిన సాక్షి న్యూస్ రిపోర్టర్లు కృష్ణంరాజు, కేఎస్ఆర్లపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి, శంకర్ల పద్మలత, పెదపాటి కళ్యాణి, బత్తుల లక్ష్మి, కొంటం ఈశ్వరమ్మ, కుక్కల సత్యవతి, సిరిగురి శెట్టి, అమరావతి, పాలపర్తి, తులసి, సత్యవతి, శ్రీలత తదితరులు నిరసనలతో పాల్గొన్నారు. అనంతరం అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి స్టేషన్ ముందు నిరసనలు తెలియజేశారు. అనంతరం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్కి వారిపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు పాల్గొన్నారు. సాక్షి డిబేట్లోని పేటీఎం బ్యాచ్ ఉన్నారు. ఆ పేటీఎం బ్యాచ్ మహిళలను ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఇంత క్రితం వైసీపీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు డబ్బులు ఇచ్చి పేటీఎం ద్వారా ఎంతోమంది అనవసరమైన వ్యాఖ్యలు చేయించేవారు. అవి చూడాలంటేనే సభ్య సమాజం సిగ్గుపడే తలదించుకునేలాగా ఉండేవి. ఇప్పటికీ కూడా వాళ్ళ మార్పు రాలేదు. ఎంత సిగ్గుసేటుగా ఉన్న వాటి మాట్లాడుతున్నారు. అమరావతి సరౌండింగ్ ఉన్న మహిళలందరి గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అమరావతి ఒక ఎంత స్వచ్ఛమైన పేరు, ఆ పేరును కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నాయి. పేటీఎం కుక్కలందరికీ బుద్ధి చెప్పాలి. దాని విషయమే ఇప్పుడు అనకాపల్లి జిల్లా నుంచి మహిళలందరం కూడా వచ్చి, అనకాపల్లి నియోజకవర్గ మహిళలు కూడా అందరం వచ్చి ఇక్కడ పోలీసు వారికి మేము మెమొరాండం ఇచ్చి ఇక్కడ కేసుని చేయవలసిందిగా కోరుతున్నాం. కేసు పెట్టడానికి మహిళలందరం కూడా వచ్చాము. దీని తక్షణమే చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కుట్రలు అతను లిఖితపూర్వంగా రాసి ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క వైసీపీ కుక్కలకి ఇస్తూ వాళ్ళ ద్వారా ఇవి ప్రగల్భాలు పలికిస్తున్నారు. అది ఎంత మహిళలందరూ కూడా ఈరోజు తలదించుకునేలాగా ఉంది. సభ్య సమాజం సిగ్గుపడుతుంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ రోజున ఇక్కడ మేమందరం కూడా నినాదాలు చేస్తూ సాక్షి పేపర్ ఉన్న ఆఫీస్కి వెళ్ళి నినాదాలు చేస్తాము. ఇక్కడ ఉన్న మహిళలందరం కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ గారికి మేము దరఖాస్తు ఇస్తున్నాం. సాక్షి డిబేట్లో ఒక ఇద్దరు రాష్ట్రావధీనులైనటువంటి కొమ్మేని శ్రీనివాసరావు, కృష్ణరాజు జర్నలిస్ట్ ముసుగులో అమరావతి దేవతల రాజధాని అయిన అమరావతి మీద ఎలా విషయం కక్కారో అందరికీ తెలిసిందే. ఒక్క అసభ్యంగా మాట్లాడినందుకు చేబోలు కిరణ్ని 10 గంటల్లో అరెస్ట్ చేసి కూటమి తమ ఎంత ఆడవాళ్ళ పట్ల ఎంత నిబద్ధత ఉన్నారో నిరూపించుకున్నారు. అదేవిధంగా భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని, అలాగే వాళ్ళు కొమ్మినేనిని, కృష్ణరాజుని కూడా వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మేము ఈరోజు ఆడవాళ్ళు అందరం కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ గారికి దరఖాస్తు చేసుకోవడానికని అందరం ఇక్కడికి రావడం జరిగింది. మేము అందరికీ కోరుకునేది ఒకటే, ఆడవాళ్ళు అంటే తక్కువ అభిప్రాయంతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఆయనకి ఇంకా పూర్తిగా బుద్ధి రాలేదు. ఆ 11ని కూడా 0 చేసేసే వరకు ఆయన అలాగే ఉంటారేమో. అందుకని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే, జగన్ రెడ్డి, భారతిరెడ్డి ఎక్కడ ఉంటున్నారు? ఈ 5 సంవత్సరాలు ఎక్కడి నుంచి పరిపాలన చేశారు? అదే అమరావతి నుండి చేశారు కదా. అంటే వాళ్ళే కోపం వస్తారు. అప్పుడు అమరావతి రైతుల్ని, మహిళల్ని అంత దారుణంగా మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడ నివసిస్తారు, వాళ్ళు ఆ కోవలోకే వస్తారు. సో మంచి చెడ్డలు ఆలోచించి మాట్లాడాలని సాక్షి ఛానల్ నిర్వహిస్తున్న భారతిరెడ్డి గారికి హెచ్చరిస్తూ వాళ్ళు జర్నలిస్టులు ఇద్దరి మీద చర్యలు తీసుకోవాలని, అలాగే భారతిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ మరి గత 2 రోజుల నుంచి కూడా ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా అప్పులుతున్నారు. ఇవాళ ఈ రాజధాని భూములు ఇచ్చే మహిళల్ని
ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఒక దేవతలుగా వాళ్ళు పూజిస్తుంది, ఒక దేవతలుగా వర్ణిస్తున్నారు. అలాంటి ఆ రైతులకు ఇచ్చిన, రాజధానికి ఇచ్చిన రైతు మహిళని ఇవాళ ఒక పనికి మాలిన ఎదవ ఇవాళ ఒక డిబేట్లో, ఒక సాక్షి డిబేట్లో ఆ మహిళలందరినీ కూడా మరి సేలు సహనం అన్న దాని మీద మాట్లాడేది. వాడికి ఎవడిచ్చాడండి ఆడవాళ్ళని ఆ విధంగా మాట్లాడడానికి ఎదవ? గత 5 సంవత్సరాల్లో కూడా ఈ సాక్షి పేపర్ వాళ్ళు కానీ, సాక్షి వాళ్ళు కానీ, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ రైతుల దగ్గర తీసుకున్న భూమిని ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఆపేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రైతులు, ఆ మహిళలందరినీ కూడా ఒక దేవతలుగా పూజించి ఒక రాజధాని చేసి దాన్ని మరొక ఐటీ హబ్గా చేయడానికి ఈ కూటమి అందరూ కూడా, నాయకులందరూ కూడా అనుకుంటే ఇవాళేమో ఆ మహిళలందరినీ కూడా శీలం తగ్గించి మాట్లాడడానికి వీరికి ఎంత రైట్ ఉంది, వీరికి ఎంత ఇది ఉందనేసి ఇవాళ మేము ఈ రాష్ట్రం మన అనకాపల్లి తెలుగు మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తాం. ఇలాంటి ఎదవలు ఒక డిబేట్లోనే ఈ విధంగా మహిళల గురించి మాట్లాడితే బయటకు వస్తే ఇవాళ మహిళలకి ఎక్కడ రక్షణ ఉంది? ఇలాంటి ఎదవలు, ఈ ఎదవల్ని వెంటనే తగు చర్య తీసుకొని ఈ ఎదవల్ని అరెస్ట్ చేయాలి. అయితే ఇంకొకటి, ఇవాళ ఒక డిబేట్లో, ఒక సాక్షి డిబేట్లో వాడు ఆ విధంగా మాట్లాడాడంటే దాని వెనకాతలు ఎవడ హస్తం ఉంది? ఇవాళ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం లేకుండా ఆ సాక్షి పేపర్ వాడిది. ఆ జగన్మోహన్ రెడ్డి ఇవాళ హస్తం లేకుండా వాడు మాట్లాడగలడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి భార్య కూడా ఒక ఆడది, తల్లి కూడా ఒక ఆడది, చెల్లి కూడా ఒక ఆడది. అలాంటి వాళ్ళ ఆడాళ్ళందరినీ కూడా ఇవాళ వాళ్ళ శీలసంలో అని మాట్లాడినందుకు ఇవాళ తక్షణమే సాక్షి పేపర్లు మూసి ఆ సాక్షి డిబేట్ లో మాట్లాడిన ఈ ఎదవలు ఇద్దరిని కూడా ముందు అరెస్టు చేసి లోన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మటుకు ఈ రాష్ట్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని జిల్లా తెలుగు మహిళల తరఫున, అనకాపల్లి జిల్లా తెలుగు మహిళల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సాక్షి పేపర్లో వచ్చిన అమరావతి మహిళల మీద మాట్లాడిన దాని మీద మేమంతా కూడా తెలుగు మహిళలందరం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. అయితే అమరావతి అనే పేరు ఆ ఇంద్రలోకానికి రాజధాని పేరు పెట్టారు. అమరావతి అనే దానికి రాజధానికి ఇంద్రుడు అధిపతి అయితే ఈ అమరావతికి చంద్రుడు అధిపతి. కాబట్టి అమరావతిలో ఉన్న మహిళలు దేవతలుగా పూజించబడతారే కానీ ఈ పేటీఎం బ్యాచ్ మాట్లాడినట్లుగా ఆ చీఫ్ మాటలు మేము మాట్లాడలేకపోతున్నాము కూడాను. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తే భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మా పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా, మా పార్టీకి సానుభూతిపరుడైనప్పటికీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ కూటమి తాలూకా, ప్రభుత్వం తాలూకా నిబద్ధత, క్రమశిక్షణ అలా ఉంటుంది. ఇది ఎలాగూ సచివాలయంలో కానీ, సెక్రటేరియట్లో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ ఎలాగూ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారు. వైనాట్ 175 వాళ్ళ దగ్గర నుంచి 11కి దిగజారిపోయినప్పటికీ కూడా ప్రజలు ఈ విధంగా చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇంకా మహిళల మీద కానీ, ప్రజల మీద కానీ గౌరవం కానీ ఎలాంటి ఇది లేకుండా విమర్శలు చేస్తున్న ఈ సాక్షి పేపరు ఎవరైతే కొమ్మినేని కానీ, శ్రీనివాసరాజు కానీ ఉన్నారో అరెస్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఒక అమరావతి మహిళ ఆ మాట కూడా అనకూడదు. వేష్య దగ్గరికి వెళ్ళి వేసి అంటే చెప్పుకోబడుతుంది. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ టైంలో ఇలాంటి విలువలున్న కూటమి ప్రభుత్వం టైంలో ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది అది మహిళల్ని, వాళ్ళ అమ్మకి చెల్లికి లేని విలువ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఎక్కడి నుంచి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఎలాగో మహిళలు అంటే విలువ లేదు. అమ్మ భారతమ్మ, ఈ సాక్షి పేపర్ నడుపుతున్న దాన్ని నువ్వు కూడా ఒక మహిళవే కదా, ఈ మీద మాట్లాడినందుకే కదా మా కార్యకర్తకి వెంటనే అరెస్ట్ చేసి శిక్ష వేశారు. ఈరోజు అమరావతి మహిళల్ని ఇంతగా కించపరిచిన నీ పేపర్ మీద ఏం యాక్షన్ తీసుకుంటావో, నీకు యాక్షన్ తీసుకోవడం అనేది నీకు రాదు. కాబట్టి కూటమి ప్రభుత్వం మహిళల్ని కించపరిచిన ఈ సాక్షి పేపర్ని, సాక్షి నాయకత్వం మీద కూడా యాక్షన్ తీసుకొని కేసులు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సబ్బవరం మండల కేంద్రంలో ఎంపీడీఓపీ పద్మజ ఆధ్వర్యంలో గాంధ్రా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం రామనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ సంకల్పంతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ నెల 21న విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరం పాల్గొనాలన్నారు. యోగా దినోత్సవంలో 5 లక్షల మంది పాల్గొంటారని, ప్రధానమంత్రి మోదీ సంకల్పాన్ని విజయవంతం చేస్తూ ప్రతి ఒక్కరూ యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రపంచ రికార్డులో యోగాంధ్రాన్ని నిలపాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి చిన్నకృష్ణ, సర్పంచ్ దెడ్డం ప్రసాద్, ఏఓ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మెజిస్ట్రేట్ గారు, ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, మేజర్ పంచాయత్ సర్పంచ్ గారికి, ఇతర అధికారులకు, మీడియా వారికి, విద్యార్థులకు
అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు. మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని. గతంలో ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు ఈ యోగా అని అలాంటివి లేదు. కానీ ఆయన మాత్రం 2-3 సంవత్సరాల నుంచి యోగా కార్యక్రమం ప్రవేశపెట్టడం, అందరినీ కూడా దీనిలో ఉత్తేజనం చేయడం, అందరికీ కూడా మైండ్లోకి ఒక యోగా కార్యక్రమం చేయాలి. ఈ యోగా కార్యక్రమంలోని పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా మనసు కానీ శరీరం కానీ బుద్ధి కానీ స్థిరంగా ఉండాలని, వాళ్ళు అంతకంతకు బాగా విద్యార్థులు అయితే బాగా యోగా చేసి బాగా చదువుకోవాలని, బాగా ప్రయోజనాలు అవ్వాలని, పెద్దవారైతే మంచి ఆరోగ్యంగా ఉండాలని, అనారోగ్యం ఉండదని ఒక ముఖ్య ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు కానీ ఇతర నాయకులు కానీ ఎవరైనా సరే ఈ యోగా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా స్పందించి విద్యార్థులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా కనీసం రోజు ఒక 20 నిమిషాలు, సార్ చెప్పారు 30 నిమిషాలు వీలవకపోయినా 20 నిమిషాలైనా యోగా కార్యక్రమం చేయాలని మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తహసీల్దార్ గారికి, అధికారులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. యోగా అన్నది మన దేశంలోనే పుట్టి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే పతంజలి మహర్షి గారి ద్వారా ఈ యోగా అన్నది ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. అటువంటి మహత్తరమైనటువంటి యోగాని ప్రపంచానికి అందజేసి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే అది మనకి ఎంతో గర్వకారణమైన విషయం. అంటే భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడ మూలాలు ఉన్నటువంటి యోగాని అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు అందరూ కూడా దాన్ని అలవాటు చేసుకొని దాన్ని అవలంబిస్తున్నారు. దాని సందర్భంగా ఇప్పుడు 21వ తారీఖున మనకి బీచ్ రోడ్లో గౌరవ ప్రధానమంత్రి గారు 5 లక్షల మందితో అక్కడ యోగా చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడానికి ప్రయత్నాలు, ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే గత నెల 21వ తారీఖు నుంచి, అంటే మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు కూడా రకరకాల కార్యక్రమాలు ప్రతిరోజు కూడా అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో కూడా జరుగుతున్నాయి. మరి మీరందరూ నోటీస్ చేశారో లేదో, ఇప్పటి వరకు మండల స్థాయిలో కొంతమంది శిక్షణ ఇచ్చాము. ఆ మండల స్థాయిలో శిక్షణ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ప్రతి సచివాలయంలో కూడా ఊర్లో ఉన్న ప్రజలందరికీ కూడా 150 మంది చొప్పున వాళ్ళకి కూడా శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఈ యోగా మీద కాంపిటీషన్స్ నిర్వహించాము. మండల స్థాయిలో కూడా కాంపిటీషన్స్ అనేవి నిర్వహించాము. ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎక్కడైతే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో ఆ టూరిస్ట్ ప్లేసుల్లో కూడా ఒక్కొక్క వేదిక దగ్గర 1000 మందితో 2000 మందితో కూడా ఈ యోగా కార్యక్రమాల నిర్వహణ అనేది కూడా జరుగుతుంది. ఈరోజు రాంబిల్లి మండలంలో ధనాల దిబ్బ అని ఉంది, అక్కడ బౌద్ధారామాలు ఉంటాయి. ఆ బౌద్ధారామాల దగ్గర కూడా ఈరోజు అక్కడ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ కూడా పాల్గొని అక్కడ కూడా ఈరోజు యోగా 2000 మందితో చేయించడం జరిగింది. అదేవిధంగా 18వ తారీఖున మనకి ఇక్కడ సింహాద్రి కాలేజ్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ కాలేజ్. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలతో చేయించాలి ఈ యోగా కార్యక్రమాలు అన్నది. ఆ రోజు కూడా అక్కడ మన మండలంలో అక్కడ జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి 21వ తారీఖున జరిగే కార్యక్రమానికి సన్నాహక కార్యక్రమాలు అన్నమాట. ఖాళీ చేసుకుంటాము. కాబట్టి యోగాని మీరు కూడా మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకొని మానసికంగా, శారీరకంగా ఉత్తేజితులవుతూ మీ నాలెడ్జ్ని, శారీరక శక్తిని, మానసిక స్థైర్యాన్ని కూడా పెంపొందించాలని అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు ఈ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎంపీపీ సూర్యకుమారి రామనాయుడు గారు, అలాగే ఎండిఓ పద్మజ గారు, అలాగే స్థానిక తహసీల్దార్ గారు సినికృష్ణ గారు, మిగతా పంచాయతీ వార్డు సభ్యులు, మిగతా పెద్దలందరికీ కూడా, సెక్రటరీ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశం ప్రపంచ దేశాలకి అందించినటువంటి అంచెలంచెలుగా ప్రపంచ దేశాలకు ఎదిగి మరి గారి సారథ్యంలో మరి 2015 జూన్ 21 నుంచి కూడా ప్రపంచ దేశాల నుంచి కూడా ఆమోదించి మరి 193 దేశాలు అధికారికంగా ప్రకటించిన దేశాలు అయితే అందులో 175 దేశాలు ఈ యోగా దీనికి అందరూ కూడా తీర్మానం చేసి మరి జూన్ 21, 2015 నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ యోగా డే జరుపుకోవడం జరుగుతూ ఉంది. మనిషి మనసు రెండు కూడా ఒకే చోటకి ఏకం చేసి యోగా ద్వారా
మానసికంగా కానీ శారీరకంగా కానీ దృఢంగా మనిషి ఉండాలనుకుంటే ఈ యోగా ఒకటే ముఖ్యమని చెప్పి ప్రపంచ దేశాలన్నీ గుర్తించి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పిఠాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పిఠాపురం సినిమా సెంటర్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీ అనంతరం కమిషనర్ నాము కనకారావు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ నామా కనకారావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయరాం, డాక్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతి వార్డులో కూడా ప్రతి పురపాలక సంఘం మండల స్థాయి, కింది స్థాయి వరకు కూడా ర్యాలీలు నిర్వర్తించి ప్రజల్ని యోగాసనాలు చేసే విధంగా వారికి అవగాహన కల్పించాలి. అలాగే వార్డుల్లో కూడా రేపటి నుంచి ప్రతి వార్డులో యోగాసనాలు చేయడానికి ఒక సెక్రటరియట్ బదిలో 7 ప్లేసుల్ని ఎంపిక చేయడం జరిగింది. 7 ప్లేసులకి ట్రైనర్స్ వెళ్తారు. ఆయా ప్లేసుల్లో ప్రజలకి ఈ అవగాహన కార్యక్రమాలు కల్పించేదానికి 22,000 మందిని మ్యాప్ చేయడం జరిగింది పిఠాపురం పట్టణంలో. వీరందరికీ ట్రైనింగ్ చేసి 18, 19వ తేదీ లోపల వీరిని యోగాంధ్ర డేకి సంయుద్ధం చేయడానికి అన్ని విధములైన చర్యలు పిఠాపురం పురపాలక సంఘం చేపడుతుంది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా తదుపరి కార్యక్రమాలకి సిబ్బంది అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడిలో 40 లక్షలతో ఆధునీకరించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదపూడిలో యోగాంధ్ర అవగాహన ర్యాలీలో అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండల అధికారులు, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీలు, పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, తెలుగు మహిళలు, పెదపూడి గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. వాళ్ళ జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. 2015లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. ముఖ్యంగా యోగా అనేది భారతీయ సనాతన సంస్కృతిలో ఒక అంతర్భాగం. ఒక మనిషి స్థితప్రజ్ఞత సాధించటం కోసం, మనిషి సమాన స్థితిని ఆలోచన విధానంలో కానీ అన్ని విధాలుగా సమాన స్థితిని సాధించటం కోసం ఒక అద్భుతమైన ప్రక్రియ యోగా. దాదాపు 8 దశలు దాటిన తర్వాత ఆ స్థితికి మానవుడు చేరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆ విధంగా రోగాలకు దూరంగా ఉండాలి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే భారతీయ సనాతన సంస్కృతి ఋషుల నాటి నుంచి ఏర్పడిందో దాన్ని మరలా పునరుద్ధరించడం కోసం ఏర్పాటు చేస్తే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ యోగాని ఆనాటి నుంచి 10 సంవత్సరాల్లో అనేక దేశాలు ముందుకొచ్చి ఇవాళ యోగాని అనుసరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 70 ముస్లిం కంట్రీస్ కూడా ఇవాళ యోగాని అనుసరిస్తూ ఉన్నాయి, యోగా డేని జరుపుకుంటూ ఉన్నాయి. అటువంటి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ యోగా డేని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జూన్ 21వ తేదీన జరగబోతూ ఉంది. దానికి సంబంధించి 4 రోజుల ముందు నుంచి కర్టెన్ రైజర్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ప్రభుత్వ ఆధ్వర్యంలో. ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ యోగా యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి, యోగా యొక్క విశిష్టతను అర్థం చేసుకోవాలి. ఇదేదో ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన ప్రక్రియ కాదు. భారతదేశం అంతా విస్తరించి ఉన్నది, ప్రపంచం అంతా ఇవాళ విస్తరిస్తూ ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ యోగాని పాటించడం ద్వారా జీవన శైలి వ్యాధులకి ప్రధానంగా దూరంగా ఉండడం సాధ్యమవుతుంది. తద్వారా ఆరోగ్యకరంగా ఉండడం, తద్వారా మనిషి ఎక్కువ కాలం జీవించడం కోసం, ఆరోగ్యకరంగా జీవించడం కోసం
దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోమని సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఆంధ్రుల రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై చర్యలు చేపట్టాలని కోరుతూ సామర్లకుట్ట సిఐ కృష్ణ భగవాన్కు తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు. ఆదివారం మహిళా నేత పిలాడి సత్యవతి, దేవళ్ల జయలక్ష్మి, బొందల రామలక్ష్మి మహిళా నేతలు ఫిర్యాదును సిఐకి అందజేశారు. కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసును తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేడీస్ మీద రాధాకృష్ణ అయిన సాక్షి టీవీలో అమరావతి రైతులు లేడీస్లు అందరినీ కూడా ఒక విచారణని ఆయన ముద్రించడం జరిగిందండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఆయన ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదా, వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, వాళ్ళ చెల్లు, వాళ్ళందరూ ఉంటారు కదా. ఒక ఆడదాన్ని అలాగనడం తప్పు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారి భార్య కూడా అక్కడ ఉన్నారు, ఆవిడనే ఖండించాలి కదండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా అవమానించినట్టే కదండి. జర్నలిస్ట్ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయాలండి. సాక్షి టీవీ అన్నది ఉండకూడదు. దానివల్ల చాలా ఇదిగా ఉంటుందండి. తెలుగుదేశం ప్రభుత్వంలో లేడీస్ అంటే గౌరవం అండి. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళు అంటే ముందుకు వచ్చారు. అలాంటప్పుడు దాని మీద పడుతున్నా లేకపోతే లేడీస్ అనాలైనా మరి ఆయన ఆమె రాధాకృష్ణ గారు అలాగంటే అంత మంచి పద్ధతి కదా, ఆయన అరెస్ట్ చేయాలంటున్నాయి. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో గల ఏలేరు ప్రాజెక్టు మిగులు భూమి 9 ఎకరాల 19 సెంట్లు భూమిని పేదలకు ఇవ్వాలని కోరుతూ 2017 సంవత్సరంలో కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో 260 మంది లబ్ధిదారులకు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 2022 హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ప్రభుత్వ భూముల్లో 62 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని కోసిరెడ్డి గణేష్ అన్నారు. మిగిలిన వారితో పాటు అర్హులైన ప్రజలకు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవైఆర్డిసి స్థలంలో ప్రస్తుతం ప్రభుత్వం సూచనల మేరకు ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున కేటాయించాలని స్థానిక తహసీల్దార్ వినతిపత్రం అందజేశారు. పేదలకు న్యాయం జరగని ఎడల సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా పార్టీ తరపున అర్హులైన వారికి మా సమక్షంలో ఆ స్థలంలో స్థలాలను కేటాయించి పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు గండేటి నాగమణి, గుమ్మడి పాదాలమ్మ, కందుల వరలక్ష్మి, వడ్డాది గంగాభవాని, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రెడ్డి ఆనంద్పాల్, ఇండ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు కందుల కృపాప్రసాద్, కందుల క్రాంతి, గోనాపు సాయి, కొంతం రాజు, సందక ప్రసాద్, కరోత్తు శ్రీను, అంకంరెడ్డి, రాజా, వడ్డాది గంగాభవాని, తిరి గంగాభవాని, ఆలెట్టి రాజారావు తదితరులు పాల్గొన్నారు. కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఏలేశ్వరంలో 7 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు కావాలని వైఆర్సీ భూమి ఏదైతే ఉందో సర్వే నెంబర్లతో సహా రిపోర్టు 9 ఎకరాల 19 సెంట్లు ఉందని డివిజనల్ సర్వే ద్వారా కలెక్టర్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే ఇరిగేషన్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టు కూడా డైరెక్షన్ ఇమ్మని ఇచ్చింది. కానీ జగనన్న ప్రభుత్వంలో మా లిస్టులో 62 మందికి ఇచ్చారు. 57 మంది గ్రామంలో లేరని, 3 చనిపోయారని రెవెన్యూ వారి గతంలో రికార్డు తెలియపరిచారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా వాళ్ళకి వైఆర్సీది ఎందుకు ఇవ్వలేదు ఏంటి అంటే ఈ ఎలక్షన్లో అయ్యి ఎంఆర్ఓలు లేకపోవడం, ఈ గవర్నమెంట్ మార్పు ఇలా కాలయాపన చేశారు. ఈ మధ్యకాలంలో కాకినాడలో కలెక్టర్ గారికి ఏంటంటే మా పరిస్థితి అని 15 రోజులు 20 రోజుల క్రితం ప్రభుత్వం భూములు ఏమైతే ఉన్నాయో అవి 2 సెంట్లు చొప్పున చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మీరు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో హైకోర్టు ఆర్డర్లో వాళ్ళు అందరూ ఇవ్వండి అని ఎంఆర్ఓ గారికి చెప్పారట. ఎంఆర్ఓ గారు ఈరోజు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా పట్టుకురమ్మని చెప్పడం జరిగింది. అంచేత మేము ఏంటంటే గతంలో లాగా బుట్ట దాఖలు కాకుండా మాకు న్యాయం చేస్తారా, కంటెంప్ట్కి వెళ్ళిపోవాలా అని ఈవేళ ఎంఆర్ఓ గారికి ఈ వినతి పత్రం ద్వారా ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇస్తున్నాం. అలాగే ఇంకొక 60-70 మంది దాకా లబ్ధిదారులు హైకోర్టులో పేర్లు లేని వాళ్ళకి కూడా ఇస్తున్నాం. మరి ఖచ్చితంగా అప్పుడు మరి ఈ యొక్క మండల తహసీల్దార్ వారు, కలెక్టర్ వారు దీన్ని చొరవ తీసుకుని త్వరితగతిన 2 సెంట్లు చొప్పున వైఎస్సీలో మాకు హైకోర్టు ఆర్డర్ని అమలు చేయాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివారి లోకేష్ గారికి కూడా మన రిజిస్టర్ పోస్టుల ద్వారా కూడా పంపించడం జరిగింది. మీరు ఇది ఖచ్చితంగా అమలు చేయాలని
దీని మీద అమలు చేయకపోతే మొత్తం మేము కంటెంప్ట్ చేసి ఆ ల్యాండ్లోకి మేమే స్వచ్ఛందంగా 2 సెంట్లు పంచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున మేము తెలియపరుస్తా ఉన్నాం. ఓకే అన్న. నా పేరు గంటేడి నాగమణి, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘ కార్యదర్శిని. మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి పార్టీ జనాన్ని తీసుకొని రావడం కారణం ఏంటంటే, గత 7 సంవత్సరాలుగా మేము కలెక్టర్ ఆఫీస్ని, ఎంఆర్ఓ ఆఫీస్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే కొద్ది రోజులు మరి ఎంఆర్ఓ మార్పులు అవుతున్నాయి కాబట్టి మరి అసలు ఎంఆర్ఓ వచ్చిన తర్వాత మీకు సర్వే చేయించి పంపకాలు చేస్తామని అనడం కూడా జరిగింది. మరి సర్వే వాళ్ళు చేయించకపోయినప్పుడు మరి మేమే సర్వే కూడా మా నాయకులు చేయించడం జరిగింది. 9 ఎకరాలు 19 సెంట్లు ఉన్నదనేసి మేము ఆ సర్వే నెంబర్లతో శుద్ధగా ప్రతి ఒక్క మనిషికి కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు 7 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా వెళ్తాము, వస్తున్నాము, మేము చేస్తాము, మేము కలెక్టర్ గారికి తెలియపరుస్తున్నాము అని చెప్పడం అవుతుందే గాని మరి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఏటి పరిస్థితి, పేదోళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలనేసి ప్రభుత్వ అధికారులు కూడా ఎవరో కూడా మరి ముందుకు రాకుండా మరి వాళ్ళు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మరి ప్రజలను పట్టించుకోవాలని కారణాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పటికైనా సరే మరి చంద్రబాబు జగన్ ప్రభుత్వంలో మరి 260 పేర్లు మేము హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. 60 పేర్లకి వాళ్ళు ఇచ్చి మరి ఒక్కొక్క సెంటు చెప్పిన 60 మందికి ఇచ్చారు. రైతుల దగ్గర కూడా కొనుగోలు చేసి, ఎందుకంటే వైఎస్సీ మిగులు భూములు మేము పేదోళ్ళకి ఇమ్మంటే రైతులు పనికిరాని భూములు ఇళ్ల స్థలాలకి అమ్ముకునేటప్పుడు అవి డబ్బు చేసుకోవడానికి అవి కొని పేదోళ్ళకి ఒక్కొక్క సెంటు చెప్పిన ఇవ్వడం జరిగింది. మరి భర్తకి ప్లేస్ ఉంటే కొడుకు ఉండదు, కొడుకు ప్లేస్ ఉంటే భార్యకు ఉండదు అన్నట్టుగా పరిస్థితులు ఇప్పుడు ఆ జగన్ కాలనీలో పరిస్థితులు ఉన్నాయి. మేము 2 సెంట్లు ఇవ్వాలనేసి మేము హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టు నుంచి కూడా మరి పేదోళ్ళకి పంచిపెట్టమని కూడా మాకు హైకోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినా సరే అది నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ అధికారులు కూడా పేదోళ్ళకి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. మరి ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వంలో మరి కుటుంబానికి 2 సెంట్లు ఇవ్వకపోతే మరి పార్టీగా మేము వెళ్ళి మేమే స్వాధీనం చేసుకొని పార్టీగానే పంపకాలు చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామనేసేసి మేము ఈ పార్టీ తరపునే మేము వాగ్దానం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తెలుసుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 2 సెంట్లు చెప్పిన ఇవ్వాలనేసి మేము ఈ పార్టీగా సిపిఎం వినోద్ మిశ్రా పార్టీగా మేము తెలియజేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడి శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజన్య సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి వారి ఆలయంలో 123వ వార్షికోత్సవ కళ్యాణం జరపబడింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ ఈరోజు తెల్లవారుజాము నుండి స్వామివారికి నవకలశ శ్రవణ పూర్వక తిరుమంజన మహోత్సవం అనంతరం అలంకరణ అర్చనాదులు పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడిందని, ఈ కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారని, వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారని, ఈ ఆలయం నేటికి 122 సంవత్సరాలు పూర్తి చేసుకుని 123వ సంవత్సరం వచ్చిందని, ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మేనేజ్మెంట్లో ఉందని, ఈ కార్యక్రమ అధికారిగా సత్యనారాయణ ఈవోగా కొనసాగటం జరుగుతుందని, ఇటు దేవాదాయ శాఖ అటు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు గ్రామస్తులు అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై శ్రీమన్నారాయణ. పెదపూర్ మండలం కాకినాడ జిల్లా గొల్లల మామిడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషాపద్మి ఛాయా సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి 123వ వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ తెల్లవారుజామున స్వామికి నవకలశ స్నపనపూర్వక తిరుమంజన మహోత్సవం అనంతరం అలంకరణ అర్చనాలు పూర్తి చేసుకున్నాక స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు కూడా విశేషంగా పాల్గొని స్వామి కళ్యాణ సమర్పణ స్వీకరించడం కూడా జరిగింది. అలాగనే అనంతరం ఈ భక్తులందరికీ కూడా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా విశేష అన్న సమారాధన కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మరొక విశేషం ఏంటంటే శ్రీ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కీర్తిశేషులు కుగూరు బషీరెడ్డి గారి 177వ జన్మదిన మహోత్సవ వేడుకలు ఒక పక్క, మరి ఒక పక్క ఆలయాల్లో స్వామివారి ప్రతిష్టా మహోత్సవ వేడుకలు 123వ సంవత్సరం. ఈ 2 ఉత్సవాలు కూడా
ప్రతి సంవత్సరం ఏకకాలంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయం నేటికి సుమారు 122 సంవత్సరాలు పూర్తయి 123వ సంవత్సరం. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ కాకినాడ కమిషనర్ వారి అధ్యయనంలో ఈ దేవాలయం మేనేజ్మెంట్లో ఉంది. దీనికి కార్యనిర్వహణాధికారిగా శ్రీ సత్యనారాయణ గారు కూడా కార్యనిర్వహణగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నిర్వహించడం జరుగుతుంది. ఇటు దేవాదాయ శాఖ, అటు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు, గ్రామస్తులు అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకొని ధరించి ఉన్నటువంటి సన్నివేశం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామి ఆలయాల్లో ఉన్నటువంటి స్వామివారిని దర్శించి స్వామికి పాత్రలవుతారని అనేక మంగళాలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వార్షిక మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో శుద్ధ త్రయోదశి నాడు ఈ ఉత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు ఆ ఉత్సవాల్లో పాల్గొని స్వామికి పాత్రలవుతారని అనేక మంగళాలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండల కేంద్రంలో మండల అభివృద్ధి అధికారిణి బిఎం లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో యోగాంధ్ర పబ్లిక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంచికచెర్ల మండల ఎంఆర్ఓ మానస మరియు రెవెన్యూ సిబ్బంది, గ్రామ సర్పంచ్ సునీతా శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యురాలు వైఎస్ ఎంపీపీ బండి మల్లికార్జునరావు, మెడికల్ సిబ్బంది, ఎంజీఎన్ఆర్ఈజీ, ఎస్హెచ్జీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమం మండల కార్యాలయం నుండి ప్రారంభమై యోగా అంటే శ్వాస మీద ధ్యాస అంటూ, యోగా చేయటం ఆనందకరం, ఆరోగ్యకరం అంటూ నినాదాలు చేసి చెవిటికల్లు సెంటర్ వరకు వెళ్లి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ప్రతి ఒక్కరూ వయసు నిమిత్తం లేకుండా ప్రతిరోజు యోగా చేయటం వల్ల బీపీ, షుగర్ తదితర వ్యాధుల నుండి విముక్తులు కావచ్చు అని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేస్తే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అలాగే బీపీ, షుగర్ సంబంధించి కొంత నడక వల్ల, కొంత యోగా చేయటం వలన ఎన్నో డబ్బులు పెడితే పోని రోగాలు యోగా వలన, ఎక్సర్సైజ్ వలన, వాకింగ్ వలన చాలా వరకు మనము కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ మనసును పెట్టి ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస అని చెప్పి మొట్టమొదట మనకున్న టెన్షన్స్ వాటన్నిటిని తీసేసుకుని ఒకే కాలంలోనే మనము శారీరక కొన్ని వ్యాయామాలు చేయటమే యోగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా మీద ధ్యాసించి యోగాని ఖచ్చితంగా వారు పాటిస్తే అనేకమైన మనం మందులు వాడినా పోగొట్టుకోలేని చాలా ఆరోగ్య సమస్యల్ని మనం పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మీకు ప్రాముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని యోగా చేయడానికి మొట్టమొదటిగా సుముఖత చూపించాలి, ఆసక్తి చూపించాలి, ముందుకు రావాలి. యోగా అంటే నాకెందుకులే, ఈ వయసులో నాకెందుకులే, ఇప్పుడు నేనేం చేస్తానులే అనుకోవద్దు. ముఖ్యంగా ఇప్పుడే మనకి ఈ టెన్షన్స్, బీపీలు, షుగర్లు, అనారోగ్య సమస్యలు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించి షైనింగ్ స్టార్స్ పేరుతో అవార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం సంకల్పించిన క్రమంలో సోమవారం నాడు అనకాపల్లి పెంటకూట కన్వెన్షన్ హాల్లో షైనింగ్ స్టార్స్ అవార్డుల బహుకరణ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, ఎలమంచలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కొట్ని బాలాజీ, వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, విద్యాశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, డీఈఓ అప్పారావు నాయుడు, 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 152 మందికి, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 33 మందికి అవార్డులతో పాటు ఒక్కో విద్యార్థికి 20,000 క్యాష్ ప్రైజ్, మెడల్, ప్రశంసాపత్రం అందజేశారు. జిల్లాలోని 185 మందికి సంబంధించిన 37 లక్షలకు మెగా చెక్కును ప్రదర్శించిన మంత్రి, శాసనసభ్యులు, ఎంపీ, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. మన యువ నాయకుడు, మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్న నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి. నాలెడ్జ్ హబ్గా తయారు చేసి ఇవాళ చూసాం మన తెలుగు వారి యొక్క తెలివితేటలు ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఏ దేశానికైనా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మరి దానికి ఆ రోజు రూపకర్త మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పి ఆ రోజు విప్లవకరమైన మార్పులు తీసుకొచ్చి ఐటీ రంగాన్ని ప్రవేశపెడితే చాలా మంది కంప్యూటర్ చేయాలి.
కానీ ఇవాళ ఏ దేశం వెళ్ళినా మన తెలుగు వాడు ఉన్నారంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మనందరం కూడా చెప్పాల్సిన అవసరం. అలాగే ఈరోజు మన రాష్ట్రం గతంలో 14-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న మన నాయకులు అందరూ కలిసి కృషి చేసి 3వ స్థానానికి తీసుకొచ్చారు. భారతదేశంలో 3వ స్థానంలో. కానీ 1924లో ఆ 3వ స్థానం నుంచి 19వ స్థానానికి పెట్టారు. అంటే వాళ్ళు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు స్కూళ్ళు విలీనం చేస్తాం, అలాగే ఎయిడెడ్ స్కూల్స్ని క్లోజ్ చేయించడం, బలవంతపు ఇంగ్లీష్ పెట్టడం, ఇవన్నీ కూడా సిలబస్లో చాలా మార్పులు చేయడం, విద్యార్థుల మీద ఒత్తిడి పెంచడం, టీచర్స్ మీద వాళ్ళని అమలుకే కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ పడింది. 3rd ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు మాటలు సరికాదు అని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి బొడపాటి శివదత్ అన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, ఈ తరుణంలో సాక్షి మీడియాకు సంబంధించిన సీనియర్ పాత్రికేయులు అసభ్య పదజాలంతో మాట్లాడటం సరికాదని అన్నారు. చేతనైతే అభివృద్ధిపై సలహాలు ఇవ్వాలి, అంతేగాని వ్యక్తిని టార్గెట్ చేయటం మీ దిగజారుడికి నిదర్శనమని అన్నారు. అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీని. ఇలాగా నిన్న ఒక ఆర్టికల్ చూసాం. శ్రీ బొడపాటి శివదత్ గారు 2016-17 నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి రిమార్క్ లేదు. ఇప్పుడు వచ్చి రిమార్క్ లేని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారన్న తప్పుడు ప్రచారం, ఏదో సృష్టించాలని వ్యక్తిని ఏదో కింద పెంచాలని తొక్కాలని చెప్పేసి రకరకాలుగా ఆయన అవమానిస్తూ రాస్తున్నారు. ఆయన గతంలోనే కూడా 2019లో రాశారు, 2022-23లో కూడా రాశారు. అలాగే ఇప్పుడు కూడా రాసి ఏదో ఆయన ఏదో బ్లాక్మెయిల్ చేసి ఏదోగా తప్పుడు దారి చేసి రాజకీయంలో లేకుండా చేద్దామని చెప్పి చాలా ప్రజలు పెడతారు. దీన్ని అయితే మాత్రం సాగరేపేట జన సైనికులు మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఎదవలు ఎక్కడున్నా సరే మాకు కంట కనబడితే మాకు తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా మీరు ఎక్కడ పడితే ఏ పడతాయి మీరు న్యూస్లో రాసి మనుషులు ఇబ్బంది పెట్టద్దు. ఎవరు ఏ వయసుకి ఎదవలైనా సరే ముందుకు వచ్చి మాట్లాడండి, సబ్జెక్ట్ పని మాట్లాడండి. అంతేకాని కష్టపడి పార్టీని మేము ముందుకు తీసుకెళ్తున్నాం, దాన్ని మీరు ఎందుకు చెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు? మళ్ళీ ఇలాంటి ఎప్పుడన్నా చూసామంటే తీవ్రంగా మేము డైరెక్ట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మరీ కోరుతున్నాం. నిన్న ఒక ఏదో లోకల్ పత్రికలో ఏదో రాశారు నయవంచన. అసలు వ్యక్తిని టార్గెట్ చేయాలంటే మీరు కొన్ని పాయింట్లు కూడా వెతకాల్సి ఉంటుంది. నిజాయితీగా ఉంటే పర్వాలేదు. ఏదైనా నిజాయితీగా పలానా తప్పు చేశాడని చూపిస్తే, జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు సైతం ప్రశ్నించే పార్టీ. అలాంటిది మేము తప్పు చేస్తే మేము జవాబుదారీతనానికి సిద్ధంగా ఉంటాం. అలాంటిది లేనిపోని రాతలు రాస్తే మాత్రం సహించేది లేదు. దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నాం. పరువు నష్టం దావా ఖచ్చితంగా వేస్తాం. ఏదైతే తప్పుడు వార్తలు రాశారో, ఏదైతే తప్పుడు వార్తలు ప్రచురం చేయడానికి ప్రయత్నించిన లోకల్ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్తా ఉన్నాను, నాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే చాలా అభిమానం ఉంది. అందుకే ఎవడో నిన్నగాక మొన్న 10వ తరగతి ఫెయిల్ అయినాడు కూడా పెన్ను పట్టుకొని నేను రిపోర్టర్ అని చెప్పి రాసిన రాతలకి స్పందించడం ఇష్టం లేక మాట్లాడలేదు. కానీ కాకపోతే మీరు అడుగుతున్నారు కనుక చెప్పాల్సి వచ్చి చెప్తున్నాను. ఇలాంటి నీచమైన రాతల కోసం మేము పట్టించుకోం. గతంలో కూడా 2018-17 ప్రాంతాల్లో కూడా మేము పార్టీలో కొత్తగా వచ్చి దూకుడుగా పనిచేస్తున్నప్పుడు తప్పుడు వార్తలు కొన్ని పేపర్లో ఫుల్గా రాయించి ప్రచురితం చేశారు. ఏం చేశారు? నిజాయితీ నిరూపించబడింది. సమయం పట్టింది కానీ నిజాయితీ నిరూపించబడింది. అలాగే ఇప్పుడు మీరు ఎదుగుదలను చూసి జనసేన పార్టీ జోలికి వచ్చినా, మా నాయకత్వం జోలికి వచ్చినా మేము ప్రతిఘటించే తత్వాన్ని చూసి మేము ఏ విధంగా స్పందిస్తున్నామో చూసి ఇతన్ని ఎలాగైనా తొక్కాలని చెప్పి కొంతమంది నా అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చర్యల్లో లేరు. కానీ జనసేన పార్టీ నాయకులు ఎప్పుడూ చెప్తా ఉంటారు,
నాతో నడిచేవాడు నా జనసేన పార్టీ నాయకుడు అవుతాడు, నాతో నడిచేవాడు నా భావాజాలను తగ్గట్టు ఉండేవాడు నా జన సైనికుడు అవుతాడని చెప్పి ఆ విధంగానే మేము పనిచేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చినా, మరి మా నాయకత్వం జోలికి ఎవరు జోలికి వచ్చినా సరే మేము సహించేది లేదు. ఇలాగే రియాక్ట్ అవుతాం, ఖచ్చితంగా చేస్తాం. నిన్నగాక మొన్న పేడ విరగడైంది కార్యక్రమం చాలా అద్భుతంగా చేశాం. మొన్న గ్రేట్ ఆంధ్ర వెబ్ ఛానల్లో మరి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని కలడానికి లబోదిబోమంటున్నారని తప్పుడు వార్త ప్రచురిస్తే దానికి సాక్ష్యాధారాలతో సహా మీరు రుజువు చేస్తూ మరి ట్విట్టర్ ఎక్స్ వేదికగా మేము ప్రతి ఒక్క ప్రూఫ్ ని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమనపల్లి గ్రామ ప్రభుత్వ శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరం నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రంథాలయ అధికారి నిమ్మకాయల శేషు సహాయక బృందం నిర్వహించిన వ్యాసరచన, వ్యక్తిత్వ డ్రాయింగ్ మొదలగు ప్రోత్సాహక పోటీలు నిర్వహించారు. అద్దంకి అమరేశ్వరరావు, అడ్వకేట్ కోనసీమ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి గౌరవ సభ్యులు తదితర ప్రముఖులు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజ్ కుమార్, మండల విద్యా అధికారి శ్రీ సత్యకృష్ణ, ఎంపీటీసీ మెంబర్ దేశంశెట్టి రత్నకుమారి, కణ్కటాల రాంబాబు, కవులు నల్ల నరసింహమూర్తి, బీవీవి సత్యనారాయణ, అనంగేశ్వర్, అమరేశ్వర తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. వేసవి సెలవుల సమయాన్ని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకున్నారని భీమనపల్లి లైబ్రరీ అధికారి నిమ్మకాయల శేషు వేసవి శిక్షణ శిబిరం చక్కని విధంగా నిర్వహించారని సభలోని వక్తలు ప్రశంసించారు. అద్దంకి అమరేశ్వరరావు, శేషు సభలోని ప్రముఖులను చిరు సత్కారంతో సన్మానించారు. విజేతలకు మెడల్స్, సర్టిఫికేట్స్, బహుమతులు అందజేశారు. సహకరించబడి అంటే స్థలాలను డొనేట్ చేయబడి ఇక్కడ లైబ్రరీయన్ శేషు గారి ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరాలు అత్యంత అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ దిగ్విజయంగా ప్రతిరోజు కూడా మనకి పిల్లలకి ఏదో ఒకటి వేసవి శిక్షణా శిబిరాల్లో వారికి సృజనాత్మకత నింపడానికి వారు డ్రాయింగ్ పోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, అనేక వివిధమైనటువంటి పోటీలు నిర్వహిస్తూ పిల్లలకి ఈ వేసవి సెలవుల్లో వారు ఖాళీగా ఉండకుండా ఖచ్చితంగా మంచి ఒక అలవాటుగా చేసుకుంటూ వేసవి శిక్షణ శిబిరాల్లో వారు సమయాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ సమయం బాగా ఉపయోగించుకోవడం వల్ల వారికి జీవితంలో ఎంతో మంచి జరుగుతుంది. సమయాన్నే కాకుండా నీటిని, సమయాన్ని ఇలాగా దేన్ని కూడా వేస్ట్ చేయకూడదు. మనం డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, సమయం పోతే మనం సంపాదించుకోలేదు. ఆ సమయం వేసవికాలంలో మీకు స్కూళ్ళు సెలవులు కాబట్టి ఆ సమయం మీకు ఖాళీ సమయం దొరికింది. మిగతా రోజుల్లో మీకు రెగ్యులర్గా బడి ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు ఇలాంటి పోటీల్లో పాల్గొనడానికి ఇలాంటివన్నీ కూడా మీరు చేయడానికి డ్రాయింగ్ పోటీలు, తర్వాత ఎస్ఏ పోటీలు, తర్వాత వ్యాసరచన పోటీలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ లైబ్రరీ భీమనపల్లి లైబ్రరీకి చాలా మంచి పేరు ఉంది. ఎప్పటి నుంచో ఇక్కడ అన్ని వేసవి శిక్షణ శిబిరాలే కాకుండా లైబ్రరీ వారోత్సవాలు కూడా బాగా జరుపుతారు. అలాగే పుస్తక భాండాగారం కూడా ఇక్కడ చాలా బాగా ఉంది. దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఈ లైబ్రరీ గారు శేషు గారు వాళ్ళ గ్రంథాలయం సిబ్బంది చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ పిల్లల్ని ఇక్కడ మనం సమీకరించడం అంటే చిన్న విషయం కాదండి. పిల్లల్ని వ్యాసం సెలవులో లైబ్రరీకి రప్పించడం అంటే చాలా చిన్న విషయం కాదండి. అది వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి లైబ్రరీన్ గారు వాళ్ళ సిబ్బంది తాలూకా ఇంట్రెస్ట్ తోటి ఇక్కడికి వాళ్ళందరినీ రప్పించి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా పాల్గొంటున్నారు. కష్టంగా పాల్గొనలేదు, ఇష్టంగా పాల్గొంటున్నారు. అలా ఇష్టంగా పాల్గొంటేనే వారికి జీవితంలో మంచి ఉన్నత స్థానాలు లభిస్తాయి. అలాంటి సమయాన్ని ఉపయోగించుకున్నారు. ఈ వేసవి శిక్షణ శిబిరాలు 28/4/2025 నుంచి 6/6 అంటే 6/6 వరకు అంటే 6 వరకు జూన్ వరకు ఉంటాయి. దీంట్లో మీరు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టారు. కాంపిటీషన్లో కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రోత్సాహం అన్నమాట. మీరు వచ్చి పాల్గొన్నందుకు ప్రోత్సాహం. మీరు ఎవరైతే ప్రైజ్ వచ్చాయో వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అవ్వాలి. ప్రైజ్ రాని వాళ్ళు కూడా ఇంకా ప్రయత్నం చేయాలి.
ప్రయత్నం చేస్తే ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో మీకు భవిష్యత్తులో ఇలాంటివి అలవాటు చేసుకుంటారు. మీరు ఎవరైతే రావాలని ఇక్కడికి వారు నష్టపోతారు, ఎవరైతే వచ్చారో వాళ్ళు లాభం పొందుతారు. జీవితంలో వాళ్ళకి తిరిగి ఉండదు, వాళ్ళ స్థలానికి వెళ్తారు. కాబట్టి ఇలాంటి అవకాశాలని కేజీ గారికి కల్పిస్తున్నందుకు వారికి అప్రిషియేషన్ అంటే వారికి ధన్యవాదాలతో కూడినటువంటి ప్రశంసలు. 11 సంవత్సరాల బీజేపీ పరిపాలన, 5 ఏళ్ల వైసీపీ, ఏడాది టీడీపీ కూటమి ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామని మాటలు చెప్పి మోసగిస్తూ నాయని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు అన్నారు. ఈరోజు జక్కంపూడి ప్రాంతంలో సిపిఎం బృందం టిట్కో జిల్లా ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. 12,000 మంది లబ్ధిదారులు టిట్కో ఇళ్ల కోసం టీడీలు చెల్లిస్తే సగం మందిని కోత కోయటం గత ప్రభుత్వం చేసిన అన్యాయమని ఈ కూటమి ప్రభుత్వం సరిదిద్దాలని కోరారు. 8 ఏళ్లకి 2,250 మంది పూర్తి చేస్తే మిగిలిన 9,500 మందికి 2050 సంవత్సరం అయినా అవుతుందా అని ప్రశ్నించారు. టిట్కో లబ్ధిదారులను ఐక్యం చేసి త్వరలో గృహ ప్రవేశాలకు కదిలిస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈవి నారాయణ, నగర కమిటీ సభ్యులు ఎస్ సుబ్బారెడ్డి, ఎండి మస్తాన్, వి శ్రీను, టిట్కో బాధితులు దుర్గారావు, రవణమ్మ, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు 2022కే మేము అందిస్తామని చెప్పి ప్రధానమంత్రి మోడీ 3వసారి అధికారంకి వచ్చాడు. ఇప్పటికీ 11 సంవత్సరాలు అయింది బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంకి వచ్చి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. అంటే బీజేపీ కానీ తెలుగుదేశం కానీ గతంలో వైసీపీ కానీ ఇల్లు లేని పేదలకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం వాళ్ళకి ఎన్నికల ఓట్లు మలుచుకునేదానికి ఒక పథకంగా మారింది. కానీ నిజంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం 11 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ టిట్కో ఇల్లు డబ్బులు కట్టినటువంటి పేదవాళ్ళు ఉసూరుమని వడ్డీలు కట్టుకోలేక, అద్దెలు కట్టుకోలేక నానా అగసాట్లు పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఇళ్ల లోన్ మీద లోన్లు తెప్పించేసి అవి కాంట్రాక్టులకు జమ చేసి వీళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకుండా మళ్ళీ బ్యాంకుల నుంచి వడ్డీలు కూడా ఒత్తిడి చేయించే కార్యక్రమం జరుగుతుంది. పేదల యొక్క ఇల్లు విషయంలో 11 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మోసాల మీద మోసాలు చేస్తూనే ఉన్నాయి. ఈరోజు 2025 జూన్ 8వ తేదీ ఇక్కడ మొత్తం ఇళ్ళని పరిశీలన చేస్తే గత 5 సంవత్సరాల క్రితం ఏదైతే నిర్మాణాలు జరిగి ఉన్నాయో అదే ఉన్నాయి తప్ప రోడ్లు సదుపాయాలు లేవు, వాటర్ సదుపాయాలు లేవు, డ్రైనేజ్ సదుపాయాలు లేవు, ఎలక్ట్రిసిటీ సదుపాయాలు లేవు. ప్రజలు ఇంకా మేము కౌన్సిల్లో మొన్న ఫిబ్రవరిలో జరిగిన కౌన్సిల్లో విజయవాడ కార్పొరేషను సిపిఎం ఫ్లోర్ లీడర్గా మేము ప్రశ్నకి సమాధానం ఇచ్చేసి చూస్తే ఎప్పుడులో ఇల్లు ఇస్తారని అడిగితే మేము మే నాటికి 2,250 మందికి ఇల్లు ఇచ్చేస్తామని చెప్పి సమాధానం ఇచ్చారు. కానీ ఇక్కడ మే నెల అయిపోయింది, ఇప్పుడు జూన్ నెల మొదలైంది. వీళ్ళు డిసెంబర్కి కూడా ఇస్తారెవరో అనేది గ్యారెంటీ లేదు. ఈ రకంగా టిట్కో ఇళ్ళ విషయంలో పేదవాళ్ళని దగా చేసి, మోసం చేసి, సంవత్సరాలు గడిపేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవడం మీకు న్యాయమా? మీకు ధర్మమా? ఇదేనా మీరు ప్రజా పరిపాలన? మంచి ప్రభుత్వం. మీ మాటలేమో కోటలు దాడుతున్నాయి, కార్పొరేట్లకేమో క్షణాల్లో, రోజుల్లో ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు, ఎంత భూమి కావాలంటే అంత భూమి, ఎక్కడ కావాలంటే అక్కడ దారాదత్తం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇల్లు డబ్బులు కట్టినటువంటి పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి మీకు చేతులు రావా? ఇంకెంతకాలం ఈ మోసం చేస్తారనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ నెల 13వ తేదీన విజయవాడ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ ఇళ్ల విషయం మీద సిపిఎం పక్షంగా ఈ పాలకుల్ని, ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాం, ప్రశ్నించబోతున్నాం. రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాల ద్వారా ఈ ఇల్లుని డీడీలు కట్టినటువంటి పేదలందరికీ ఇచ్చే విధంగా మా పోరాటం కొనసాగిస్తాం. 12,000 మంది దగ్గర డబ్బులు కట్టించుకొని 6,000 మంది కుదించేసి మరో 6,000 మందికి అనర్హుల లిస్టులో పక్కకు దోసేసి ఆ 6,000 మందిలో డబ్బులు చెల్లించిన వాళ్ళకి రిటర్న్ కూడా చెల్లించకుండా ఇప్పటికీ వాళ్ళని క్షోభ అనుభవించేలాగా చేస్తున్నారు. ఇది పేదల యొక్క బాధల్ని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ఈ ప్రయత్నాలని సరైనది కాదు. ఇప్పటికైనా లబ్ధిదారుల దగ్గర 100% వసూలు చేసినటువంటి ప్రభుత్వం బ్యాంకుల నుంచి 187 కోట్ల రూపాయలు వసూలు చేస్తాం, రుణాలు తీసుకుంటామని చెప్పి కేవలం 87 కోట్లు మాత్రమే రుణాలు పొంది బ్యాంకుల ద్వారా
107 కోట్ల రూపాయలు ఇంకా 10 ఏళ్ల నుంచి బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకోకపోవడం వల్ల ఈ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి. అంటే దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలి. అది వైసీపీ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేశారు కాబట్టి ఇంటికి పంపించారు. ఇప్పుడున్న ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేదల యొక్క ఇళ్ల విషయంగా వ్యవహరిస్తే మాత్రం చూసుకోరువేలో ఇళ్ళని పేదలు వచ్చి వాళ్లే గృహప్రవేశాలు చేసేదానికి సిద్ధం ఈ సందర్భంగా తెలియజేస్తారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రాణాలు పలంగా పెట్టి పనిచేసే ఎలక్ట్రీషియన్లకు రక్షణ భద్రత కల్పించేందుకు శ్రీకారం చుట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి. పిఠాపురంకి సంబంధించి సుమారు 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లకు తన సొంత నిధులతో కిట్లు అందజేసిన పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో మానవ వనరులు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి కింజరపు. శ్రీకాకుళంలో షైనింగ్ స్టార్స్ 2025 అవార్డ్స్ ఫెసిలిటేటింగ్ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించిన రామ్మోహన్ నాయుడు. మా చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో ఓ కుటుంబం రగిలిపోతున్న మాజీ మంత్రి. కాపు నేత ముద్రగడ. నాకు వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలు తప్ప వేరే సమస్యలు లేవు మీడియాకు వివరించిన పద్మనాభం. యోగా వలస మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కలుగుతుందన్న స్పష్టం చేసిన అనకాపల్లి జిల్లా కలెక్టర్. యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎలమంలి ఎమ్మెల్యే విజయ్ కుమార్తో కార్యక్రమంలో పాల్గొన్న విజయకృష్ణన్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.